బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ప్రపంచ కుబేర కుటుంబాల సంపద ఏటికేటికి పెరిగిపోతోంది. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ వ్యవస్థాపకులు వాల్టన్ కుటుంబం ఈ విషయంలో 43,240 కోట్ల డాలర్లు అంటే సుమారు 36.65 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద కంటే కొద్దిగా తక్కువ. కాగా పశ్చిమాసియాలోని రాజ కుటుంబాల అందరి సంపదలతో పోలిస్తే మాత్రం వాల్టన్ కుటుంబ ఆస్తులే ఎక్కువ. దీనికి సంబంధించి బ్లూంబర్గ్ వార్తా సంస్థ తాజాగా ప్రపంచ సంపన్న కుటుంబాలు 2024 పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో మన దేశానికి చెందిన 2 కుటుంబాలకు చోటు దక్కింది. అంబానీ కుటుంబం 9,960 కోట్ల డాలర్లు అంటే సుమారు 8.44 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానం సంపాదించింది. ఆ తర్వాత 4,140 కోట్ల డాలర్లు అంటే సుమారు 3.5 లక్షల కోట్ల సంపదతో షాపూజీ పలోంజీ గ్రూప్నకు చెందిన మిస్త్రీ కుటుంబం 23వ స్థానంలో నిలిచింది. ప్రజలు విభేదించలేని విధంగా తన నిర్ణయాలను సెక్యూరిటీస్ అపిలేట్ ట్రైబ్యునల్స్ యాక్ట్లో సవాల్ చేయాల్సిన అవసరం లేకుండా నియమావళిని రూపొందించాల్సిన బాధ్యత మార్కెట్ నియంత్రణ మండలి సెబీదేనని ఈ నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి సుందరేసన్ అన్నారు. సెబీకి 3 దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న సుందరేసన్ ప్రపంచ హిందూ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. మూలధన పెట్టుబడుల రాకకు తోడ్పడడంతో పాటు ఇన్వెస్టర్లలో భరోసా నింపడమే సెబీ ప్రాథమిక బాధ్యతని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సెబీ మైదానంలోని అంపైర్ అని శాట్ థర్డ్ అంపైర్ అని మైదానంలోని అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థర్డ్ అంపైర్ను ఆశ్రయించకుండా చూడాల్సిన బాధ్యత మైదానంలోని అంపైర్దేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక సెబీ అంపైర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ఆట సజావుగా సాగుతుందన్నారు. తత్ఫలితంగా మన మార్కెట్లపై ఇన్వెస్టర్లలో భరోసా పెరుగుతుందన్నారు. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో సెబీ జారీ చేసిన పలు ఆదేశాలపై శాట్ స్టే విధించడం లేదా రద్దు చేయడం జరిగిన నేపథ్యంలో సుందరేసన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ లో రిటైల్ మదుపరులు సైతం తగిన భద్రతతో పాల్గొనేందుకు అనుమతించాలని సెబీ ప్రతిపాదించింది. ఇందులో స్టాక్ బ్రోకర్లు, ఎక్స్చేంజ్ల పాత్ర, బాధ్యతలను నిర్దేశిస్తూ నియంత్రణ నియమావళితో కూడిన చర్చాపత్రాన్ని విడుదల చేసింది. తాజా ప్రతిపాదనలపై వచ్చే నెల 3 నాటికి ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. ఆల్గో ట్రేడింగ్ లో వేగంగా ఆర్డర్ల ఎగ్జిక్యూషన్తో పాటు లావాదేవీల వ్యయం తగ్గి ద్రవ్య లభ్యత కూడా మెరుగుపడుతుంది. మార్కెట్ దక్షతతో పాటు పారదర్శకతను పెంచేందుకు డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ వసతి ద్వారా సెబీ 2008లో ఆల్గో ట్రేడింగ్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ వసతి సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. భారత ఐటీ కంపెనీలు అమెరికాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దేశంలోని 7 అగ్రశ్రేణి ఐటీ సంస్థలకు H1B వీసాల జారీని అమెరికా కఠినం చేసింది. దీంతో ఈ వీసాలపై తక్కువ జీతాలకు తమ ఉద్యోగులను అమెరికా పంపించి ప్రాజెక్టులు పూర్తి చేయడం భారత కంపెనీలకు కష్టంగా మారింది. 2014-2015 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీలకు 14,792 H1B వీసాలు జారీ చేసింది. ఇక గత ఆర్థిక సంవత్సరానికి ఇది ఏకంగా 7,299కు పడిపోయింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ NFAP అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం అమెరికా ఆమోదించిన మొత్తం H1B వీసాల్లో భారతీయుల వాటా కేవలం 5.2% మాత్రమే. ప్రస్తుతం మొత్తం అమెరికా ఉద్యోగుల్లో H1B వీసాలపై పనిచేస్తున్న భారతీయుల శాతం కేవలం 0.004% మాత్రమే. డొనాల్డ్ ట్రంప్ రెండో జమానాలో H1B వీసాల జారీని కఠినతరం చేస్తే ఇది మరింత పడిపోతుందని భావిస్తున్నారు. దీంతో అమెరికాలో ప్రాజెక్టులు చేపడుతున్న భారత కంపెనీలు అధిక జీతాలు ఇచ్చి స్థానికుల్ని ఉద్యోగాల్లో నియమించుకోక తప్పడం లేదు. ప్రాజెక్టులు సన్నగిల్లిన తరుణంలో ఇది తమపై అదనపు భారం మోపడమేనని కంపెనీలు వాపోతున్నాయి.